ప్రేక్షకులకు నమస్కారం. మీతో నేను మనతో ఎవరు కార్యక్రమానికి స్వాగతం. ఓటర్స్ ఫోరం ఫర్ బెటర్ డెమోక్రసీ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన విశాఖవాసి శ్రీ నూకల సూర్యప్రకాష్ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రజా చైతన్యంలో ఎన్నో అంశాలు ఉండగా మీరు ఓటర్ల చైతన్యాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ముందుగా టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. దీని గురించి మనం చర్చించాలి అంటే, నా చిన్నతనం నుంచి సమాజం పట్ల బాధ్యతాయుతంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ ఏదో అసంతృప్తి నాలో ఉండిపోయింది. అసలు మన దేశంలో జరుగుతున్నటువంటి అనేక రుగ్మతలకి మూల కారణం ఏదై ఉండొచ్చు అనేటువంటి దాని మీద ఆలోచిస్తూ ఉండగా, మన ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్నటువంటి అవినీతే దేశం మొత్తం అవినీతికి కారణం అనేటువంటి ఒక మౌలిక అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, ఏ రోజైతే దేశంలో ఓటరు చైతన్యం అవుతాడో అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యము అనుకున్నటువంటి ఫలితాలను ఇవ్వగలుగుతుందనేటువంటి ఉద్దేశంతో నా ఉద్యోగ జీవితంలో నేను అనేక ఎన్నికల్ని నిర్వహించడం జరిగింది. గ్రామ స్థాయి నుండి జాతీయ సాధారణ ఎన్నికల వరకు అనేక ఎన్నికల్లో పాల్గొంటూ ఒక పిఎస్గా, పీసీగా, పోలింగ్, అలాగే ఎన్నికల నిర్వహణ, కొన్ని ఎన్నికల్లో అయితే నామినేషన్ తీసుకోవడం దగ్గర నుంచి ఎన్నికల రిజల్ట్ ఇవ్వడం వరకు, పంచాయతీ ఎన్నికలు మొదలైనటువంటివి, అక్కడ జరుగుతున్నటువంటి విషయాల్లో ఏ అంశము మారితే మొత్తం వ్యవస్థలో మార్పు వస్తుంది అనేటువంటి దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తే, ఏ రోజైనా సరే మన దేశంలో ధన ప్రభావం లేని ఎన్నికలు జరుగుతాయో జరగవో పరీక్షిద్దామని చెప్పి నా ఉద్యోగానికి రాజీనామా చేసి 2019 జనవరిలో ఉద్యోగాన్ని ఇచ్చేసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగింది. పోటీలో నేను ఎంచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఏ రోజైతే ప్రజల్లో చైతన్యం రావాలి అంటే, ఈరోజు ప్రజల్లో చైతన్యం రావాలంటే ముందుగా ఉపాధ్యాయుల్లో చైతన్యం ఉండాలి. అవును. విద్యార్థులకి మన యొక్క చైతన్యాన్ని అందించినప్పుడు ఉపాధ్యాయుడు అది సమాజంలోకి ఒక 4-5 సంవత్సరాల తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఉపాధ్యాయ వర్గము మాత్రమే ఓటర్లుగా ఉండేటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాను. కానీ నాకు ఉపాధ్యాయుల్లో కూడా సరైనటువంటి అవగాహన లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించిన తర్వాత ఓటర్స్ ఫోరం ఫర్ బెటర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థను ప్రారంభించి ఓటర్ల చైతన్యం కోసం పనిచేయడం జరుగుతోంది. ప్రజా చైతన్యం కోసం ఓటర్స్ ఫోరం ఫర్ బెటర్ డెమోక్రసీ అనే సంస్థని మీరు ప్రారంభించారు కదా, దాని లక్ష్యం ఏమిటి? పేరులోనే ఉందండి, ఓటర్స్ ఫోరం ఫర్ బెటర్ డెమోక్రసీ. ఓకే. అంటే మెరుగైన ప్రజాస్వామ్యం కోసము ఓటర్ల వేదిక. మెరుగైన అంటున్నాం అంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ కంటే మెరుగైనటువంటి ప్రజాస్వామ్యము మన దేశంలో నెలకొల్పబడాలి అంటే ఓటర్ల యొక్క చైతన్యము, ఓటర్స్ అసోసియేషన్స్ చాలా అవసరం. మన దేశంలో తీసుకున్నట్టయితే రాజకీయ పక్షాలు, రాజకీయ పార్టీలు, అంటే ఎవరైతే పరిపాలనలో భాగస్వామ్యం అవుతున్నారో వారికి ఒక వేదిక ఉంది. ఒక రాజకీయ నాయకుడు పోటీ చేసి ఎన్నికల్లో గెలిచి ప్రజాప్రతినిధిగా చట్టసభలకు వెళ్ళి చేసేటువంటి ఈ కార్యక్రమంలో వాళ్ళందరినీ యునైట్ చేసి ఒక వేదిక మీద పెట్టడానికి ఒక రాజకీయ పక్షాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ వారిని ఎన్నుకునేటువంటి ఓటర్లకి ఎటువంటి అసోసియేషను లేదు, వాళ్ళలో అవగాహన కల్పించే వ్యవస్థ ఏదీ లేదు. మన భారత ఎన్నికల సంఘము
ఓటర్ల చైతన్యం కోసము ప్రజా కార్యక్రమాలు అనేకమైనటువంటివి చెప్పడం జరిగింది. కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో వాటి యొక్క లక్ష్యము ఏదీ కూడా నెరవేరట్లేదు. ఓకే. ఓటర్ ఎందుకు ఓటు వేయాలి? మన దేశంలో తీసుకున్నట్టయితే ఓటు వేయడం అనేటువంటిది మ్యాండేటరీ కాదు. ఇష్టం ఉంటే వేయచ్చు, లేకపోతే మానేయచ్చు. అలాగే ఓటర్ నమోదు విషయంలో మనం చూసినట్లయితే మొత్తము పౌరులందరూ కూడా ఓటర్ లిస్టులో ఉండట్లేదు. అవును. ఎన్రోల్ అవనటువంటి వాళ్ళు దేశంలో ఒక 20% మంది ఉన్నారు. మొత్తం జనాభాలో ఒక 20% మంది ఓటర్ లిస్టులో లేరు. అదేవిధంగా ఎన్నికల ముందు ఊర్లు మారినటువంటి వాళ్ళని, లేకపోతే అక్కడ లేరని లిస్టులోంచి తొలగించినటువంటి వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దాని మీద రాజకీయ పక్షాలు కూడా ఈరోజు చాలా ఉద్యమాలు కూడా చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అవును. అదేవిధంగా ఎన్నికల్లో ఈ రోజు వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 1952 నుంచి మొదలుకొని ఈ రోజు వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చూసినట్లయితే ఎప్పుడు కూడా 60%, 70% మించి పోలింగ్ అవ్వట్లేదు. అంటే దీనికి కారణము ఏమిటి? ఓటర్లో చైతన్యం లేకపోవడమే. ఇది నా బాధ్యత అంటే పౌరుడికి హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది రాజ్యాంగం. కానీ ఆ బాధ్యతల్లో ఓటు వేయడం కూడా బాధ్యతగా చేర్చకపోవడం అనేటువంటిది రాజ్యాంగంలో ఒక లోపంగానే మనం పరిగణించాలి. ప్రజాస్వామ్య దేశంలో అనేక దేశాల్లో మనం చూసినట్లయితే ఓటు వేయనటువంటి వాళ్ళకి పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే. లేదు అంటే పనిష్మెంట్ అంటే అక్కడ ఫిజికల్ అని కాదు, వాళ్ళు కట్టేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డబుల్ అవ్వడం, గవర్నమెంట్ అందించే పథకాలు కట్ చేయడం, అటువంటివి కూడా మన దేశంలో వచ్చినప్పుడు 100% ఎన్నికల్లో పోలింగ్ జరుగుతుంది. ఎప్పుడైతే 100% పోలింగ్ జరుగుతుందో ఆ రోజు సరైనటువంటి అభ్యర్థులు చట్టసభలకు వెళ్ళడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే. ఇప్పుడు ఓటు వేయనటువంటి వాళ్ళ శాతం కనుక మనం చూసినట్లయితే విద్యాధికులు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఉన్నత వర్గాల ప్రజలు ఓటింగ్ వ్యవస్థకు దూరంగా ఉంటున్నారు. అయితే ఎన్రోల్మెంట్ లేకపోవడం, లేకపోతే ఓటు వేయకపోవడం. అదేవిధంగా మనము కింది తరగతిని చూసినట్లయితే రెండో వర్గం ఓటు వేస్తున్నారు, కానీ ప్రలోభాలతో ఓటేస్తున్నారు. ఈ రెండు సమస్యలే. వీటిని మన దేశం నుంచి తొలగించాలి అంటే ప్రజా ఉద్యమం చేయాలి. ప్రజా ఉద్యమం కావాలి, ప్రజల్లో అవగాహన పెరగాలి. అంటే ప్రభుత్వము 100% ఓటింగ్ని కంపల్సరీ చేసే విధంగా చట్టంలో మార్పు రావాలి, రాజ్యాంగ సవరణ జరగాలి. దానికి ప్రజల నుంచి డిమాండ్ వెళ్ళాలి. రాజకీయ నాయకులు పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళు కావాలనుకునేటువంటి వ్యక్తి గెలవడానికి ఆలోచన పరులు కాదు, వాళ్ళని ప్రలోభ పెడితే లొంగేటువంటి ప్రజలు మాత్రమే ఓటేస్తే వాళ్ళకి చాలు. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి. కాబట్టి మన లక్ష్యము ఓటర్స్ ఫోరం ద్వారా ఓటింగ్కి దూరంగా ఉండేటువంటి వాళ్ళని కూడా స్రవంతిలోకి తీసుకొచ్చి 100% పోలింగ్ జరిగేటట్టు చేయడం లక్ష్యం. మీరు చెప్పిన ఈ అంశంలో నాకు ఇంకొక సందేహం వచ్చింది. దేశంలో జరుగుతున్న అవినీతికి ఎలక్షన్లలో ఓటర్లకు డబ్బులు పంచడానికి ఏమైనా సంబంధం ఉందంటారా? తప్పకుండానండి. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం మనం రూపొందించినటువంటి వ్యవస్థ ఈ పార్లమెంటు కానీ, దేశంలో రాష్ట్రాల్లో అసెంబ్లీలు కానీ, ప్రజాప్రతినిధులు పరిపాలనాపరమైనటువంటి చట్టాలు చేయడం, రూపొందించడం, ప్రజలకు అవసరమైనటువంటి వ్యవస్థ నిర్మాణం చేయడం వరకు, దాన్ని ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయాలి. న్యాయ వ్యవస్థ, ఈ మూడు ప్యారలల్గా రన్ అవ్వాలి. దేనికి దానికి ఇండిపెండెంట్గా వర్క్ చేయాలి. కానీ పరిపాలనా వ్యవస్థలో ఈ శాసన
కర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కారణంగా రాజకీయ పక్షాలు వీరి మీద పెత్తనం చెలాయించడం. అంటే పై స్థాయి నుండి కింద స్థాయి వరకు అధికారుల యొక్క అధికారాల మీద రాజకీయ పెత్తనము కారణంగా ఓకే, ఈ రాజకీయ పక్షాలు ఆలోచన విధానము ఏమిటంటే ఎన్నికల్లో గెలవడమే ప్రధాన లక్ష్యం, అధికారమే వాళ్ళ ధ్యేయం, అధికారం సంపాదించడం ధ్యేయం. ఇందుకోసం ఓటర్లకి ప్రలోభ పెట్టేటువంటి కార్యక్రమాలు. మొదట డబ్బులు తాలూకు ప్రభావం తక్కువ ఉన్నప్పటికీ మన దేశంలో కానీ ఏ దేశంలో అయినా సరే ఒక వర్గము, కులము, లేకపోతే మతము, వీటి ప్రాతిపదికగా ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఉండేది. దాని స్థానంలో ఈ రోజున ధనము, మద్యము, అదేవిధంగా ఎలక్షన్లో రకరకాల గిఫ్ట్లు పంచడాలు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఓటర్ని కొనుక్కోవడం. వీరికి వచ్చేటువంటి ఆదాయము ఏమిటి అని మనం చూసినట్లయితే వీళ్ళు పెట్టే ఖర్చుకి వాళ్ళకు వచ్చే రాబడికి ఎటువంటి పొంతన ఉండదు. ఒక వ్యాపారస్తుడు పెట్టుబడి పెడితే వచ్చే లాభాన్ని గురించి ఆలోచించుకుని పెట్టుబడి పెడతాడు. మరి రాజకీయ నాయకుడు ఏమిటి ఆలోచించి ఎన్నికల్లో పెట్టుబడి పెడుతున్నాడు? ఆలోచించాల్సిన అంశం అంటే వాళ్ళకి లాభం కావాలి. ఈరోజు కొన్ని కోట్లు ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఖర్చు పెడుతున్నారు, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టినంతా మళ్ళీ తిరిగి సంపాదించాలి అంటే ప్రజాధనాన్ని లూటీ చేయాలి, సహజ వనరుల్ని కొల్లగొట్టాలి. అంతేకాని సాధారణంగా ఏ రకమైన అవినీతి చేయనటువంటి ఒక శాసనసభ్యుడికి కానీ పార్లమెంటు సభ్యుడికి కానీ వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి రావు. దాంతోపాటుగా తిరిగి మళ్ళీ పోటీ చేయడానికి కావలసినటువంటి పెట్టుబడి. వెరసి మొత్తం దేశంలో అన్ని వ్యవస్థల్లోనూ జరుగుతున్నటువంటి అవినీతి మొత్తము ఈ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడం ద్వారా జరుగుతున్నటువంటి ఈ పెట్టుబడి ఏదైతే ఉందో దాన్ని తిరిగి తీసుకోవడానికి జరిగేటువంటి అవినీతిలో భాగంగా చెప్పుకోవచ్చు. కాబట్టి దీన్ని మనం అరికట్టాలి అంటే ధన ప్రభావం లేని ఎన్నికలు జరగాలి. మనం ముందుగా చెప్పుకున్నాం, నా ఆలోచన ఏంటంటే ధన ప్రభావం లేని ఎన్నికలు మన దేశంలో ఎప్పుడైనా జరుగుతాయా జరగవా, ఇదే క్వశ్చన్ నన్ను వేధించినటువంటిది. దానికి సమాధానం వెతుక్కుంటూ వెళ్తే కనుచూపు మేరలో మనకు కనబడట్లేదు. కారణం ఏంటంటే చైతన్యం ఓటర్లో లేకపోవడమే ద ఓన్లీ రీజన్. ఏమిటి చైతన్యము? ఈరోజు ఒక ఓటుకి ఒక 2000 తీసుకున్నటువంటి వ్యక్తి కనుక ఆలోచిస్తే 5 సంవత్సరాలకి అధికారాన్ని ఇవ్వడం కోసము 2000 తీసుకున్నాడు. అంటే సంవత్సరానికి వచ్చేసరికి 400. మరి రోజుకు వచ్చేసరికి ₹1.10 అంత 5 పైసలు వస్తుంది. ఈరోజు ఒక టీ తాగుదామన్నా సరే కనీసము ₹10 లేకుండా లేదు. అంటే ఒక టీ కూడా రానటువంటి డబ్బులకి మన యొక్క భవిష్యత్తుని తాకట్టు పెడుతున్నారు ఓటర్లు. ఈ విషయం ఆలోచించే వర్గము మన వల్ల ఏం జరుగుతుందని చెప్పి అసలు ఓట్లు వేయట్లేదు. వాస్తవం. అంటే మనకెందుకులే అనుకుంటే అది ఎప్పటికీ, ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం లేదు కాబట్టి బ్రిటిష్ వాళ్ళతో పోరాడడం జరిగింది. లేదు కాబట్టి పోరాడాం, ఉంటే పోరాడతామా? అలాగే ఈ వ్యవస్థలో మార్పు కూడా రాదని చెప్పి మనం ఓటు వేయడం మానేస్తే ఎప్పటికీ రాదు. ఓటర్స్ ఫోరం ఫర్ బెటర్ డెమోక్రసీ యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? భవిష్యత్తు ఎప్పుడూ కూడా మనం ఆశాజనకంగా ఊహించుకుంటూ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వెళ్ళాలి. మనము అంటే నేను 2019లో ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత వచ్చినటువంటి అనుభవంతో, అంతకు ముందు నుంచి ఉండేటువంటి వాటితోటి
2022లో ఈ వాటర్స్ ఫోరం ఫర్ బెటర్ డెమోక్రసీ అనేటువంటి ఈ సంస్థని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 2023 జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం. ఆ జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున ఒక భారీ బహిరంగ సభ మనం విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది. దానికి రాజకీయాల్లో పోటీ చేసి, కానీ రాజకీయాలకి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తిని, ఉన్నతమైన వ్యక్తిని తీసుకొచ్చి చేయాలంటే నాకు మన జేడి లక్ష్మీనారాయణ గారు కనిపించారు. ఎన్నికల వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారిలో ఆయన కూడా ప్రముఖులు. అవును. అలాగే జయప్రకాష్ నారాయణ గారు ఇంతకుముందు చేయటము, జేడి లక్ష్మీనారాయణ గారిని తీసుకొచ్చి మనం ఒక బహిరంగ సభని నిర్వహించాం ఓటర్ల చైతన్యం కోసం. ఓటర్ల దినోత్సవం రోజునాడు ఒక కార్యక్రమాన్ని. అదేవిధంగా నేను మళ్ళీ ఆలోచించాను, మనము ప్రచారం చేస్తున్నాం, మన ఉత్తరాంధ్ర మొత్తము అన్ని గ్రామాన్న తిరిగి యువతలో మెయిన్గా చైతన్యం కోసం పనిచేస్తున్నాం. అలాగే కాలేజెస్లోను వాటిలోనూ కూడా. అసలు ఎంతమంది మన ప్రభావం కారణంగా ధన ప్రభావం లేనటువంటి వ్యక్తికి, అంటే ఏ రకమైన డబ్బులు పంచని వ్యక్తికి ఓట్లు వేస్తున్నారు, ఒక రాజకీయ పార్టీ ప్రభావం కూడా లేకుండా అనేటువంటి విషయాన్ని తెలుసుకుందుకోసం మొన్న 2023 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా నేను కంటెస్ట్ చేయడం జరిగింది. అంటే ఒక పక్క చైతన్యం చేస్తూ, రెండో పక్క ఎన్నికల వ్యవస్థలో మనం దగ్గరగా ఉండి చూడడానికి, దాని ప్రభావం ఏ రకంగా వస్తుందో చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా మనం ఆలోచించినట్లయితే ఇది జాతీయ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చేయవలసినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా మనము ప్రభుత్వము చేయవలసినటువంటి మార్పుల గురించి రాష్ట్రపతి గారికి వినతిపత్రం ఇద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నాం. ఏమిటి అంటే 100% ఎన్నికల్లో పోలింగ్ జరిగే విధంగా ఓటు వేయడాన్ని మ్యాండేటరీ చేయాలి, కంపల్సరీ చేయాలి. ప్రతి పౌరుడు తన యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలి. వినియోగించుకోకపోతే వాళ్ళకి ఏదో రకమైనటువంటి పనిష్మెంట్ ఉండాలి. ఇది మన భవిష్యత్ ప్రణాళిక. ఒకవేళ ఈ రాష్ట్రపతి గారిని కలిసి మనము ఇచ్చిన రిప్రజెంటేషన్కి కూడా ఏ రకమైన స్పందన లేకపోతే సుప్రీంకోర్టులో పిల్లు వేద్దాం అనుకుంటున్నాం. ఓకే. దాని ద్వారా న్యాయపరంగా న్యాయస్థానం నుండి ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయాలన్నది మన తాలూకు లక్ష్యము. అదేవిధంగా భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కూడా కంటిన్యూస్గా పోటీ చేస్తూ గెలుపోటములను పక్కన పెట్టి వచ్చినటువంటి ప్రజా చైతన్యాన్ని లెక్క కట్టడానికి ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. ఇది మన ఓటర్స్ ఫోరము భవిష్యత్ ప్రణాళిక. దీంట్లో కొంతమంది వ్యక్తులు మాత్రమే అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఓటర్స్ ఫోరం ఫర్ బెటర్ డెమోక్రసీ అనగానే ఇదేదో రాజకీయ వ్యవహారంలో ఫీల్ అవుతున్నారు. ఇది రాజకీయాలకు అతీతమైనటువంటి సంస్థ. ముఖ్యంగా మీ ద్వారా ప్రేక్షకులకి, పెద్దలందరికీ కూడా తెలియచేసేది ఏంటంటే ప్రతి పౌరుడు ఓటరే. ఒక సాధారణ కూలీ దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు ప్రతి ఒక్కరూ ఓటరే. అంటే అందరిలోనూ చైతన్యం అనేటువంటిది వచ్చిన రోజు నాడే వారి యొక్క స్థాయిని కూడా పక్కన పెట్టి వాళ్ళలో చైతన్యం రావాలి. ఓటర్గా పరిణితి చెందాలి. ఓటు వేసేటప్పుడు ఏవైతే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలనే దాని మీద ఎడ్యుకేషన్ ఉండాలి. విద్యా వ్యవస్థలో కూడా ఈ అంశాన్ని చొప్పించాలి. పాఠశాల విద్యార్థులకి ఓటర్స్ అవేర్నెస్ మీద ఒక లెసన్ కూడా పెడితే బాగుంటుంది. దాని మీద కూడా మనం ప్రభుత్వాన్ని కోరుదామనేటువంటి ఇందులో ఉన్నాం. ఈ పత్రికలు, మీడియా సంస్థలు కూడా సహకరించి ఈ ఉద్యమాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తారని కూడా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నామండి. ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలో ప్రజా చైతన్యంలో భాగంగా ఓటర్లకు అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి ఈ నిస్వార్థ కృషి ఎంతో విలువైనది. ఖచ్చితంగా మా ఛానల్ తరపున
మేము దీన్ని ప్రజల దగ్గరికి, ప్రతి ఓటరు దగ్గరికి తీసుకెళ్లేందుకు సర్వదా మేము ప్రయత్నిస్తాము. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి, ధన్యవాదాలు. చూశారు కదా, ఒక ఓటు ఎంత విలువైనదో, మనం ఓటు వేసేటప్పుడు ఎంతగా ఆలోచించాలో. ఇది మన దేశం, మన ప్రజాస్వామ్య దేశం. ఓటరుగా మన బాధ్యత ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మెరుగైన సమాజం కోసం మనమే బాధ్యత వహించాలి. అందుకు గాను మీతో నేను, మనతో ఎవరు అన్న కార్యక్రమంలో వచ్చే ఎపిసోడ్లో మరింత సమాచారాన్ని మనం తెలుసుకుందాం. చాణుక్య ఈ జర్నల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.